ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 14 నుండి జూన్ 20వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో మనకి అంటే కర్కాటక రాశిలో గురుడు శుక్రుడు అనే 2 గ్రహాలు ఉన్నాయి. అలాగనే కుజుడు మేషరాశిలో ఉన్నాడు. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, ఈ విధమైనటువంటి గ్రహ సంచారం వల్ల మనకి ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి చంద్రుడు లాభ అంటే దశమ లాభ స్థాన సంచారం చంద్రుడి యొక్క బలం. ఇంకా రవి ఆయన బ్రహ్మాండమైనటువంటి స్థితిలోకి వస్తున్నాడు, దశమంలోకి వస్తున్నాడు రవి. అంటే రవి యొక్క బలం చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా ఉన్నది. ఇంకా గురుబలం లేదు. మొన్నటి వరకు గురుడు లాభస్థాన గురుడు ఈ స్థానంలోకి వచ్చాడు. అష్టమ శని. ఆత్మస్థైర్యం ఉంటుంది, మనోవికాసం ఉంటుంది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం ఉంటుంది. వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. అన్నింటా విజయం సాధిస్తారు. రూపాయి వస్తే రూపాయిన్నర వ్యయం జరుగుతుంది. ఖర్చు, పబ్లిక్ రిలేషన్స్ కొంచెం తగ్గుతాయి. మనం ఎంత పాటుపడినా కూడా అవతల వాళ్ళు గుర్తించరు. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. పార్ట్నర్షిప్ విషయంలో, పెట్టుబడిదారుల విషయంలో, ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధగా ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉన్నది. వ్యయంలో ఉన్న గురుడు ఉచ్చులో ఉండడం చేతను శుభరూపమైనటువంటి వ్యయం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యయంలో శుక్రుడు ఉండడం వల్ల విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. ఆత్మస్థైర్యం, మానసికమైన ధైర్యంతో ఉద్యోగస్తులు ముందుకు వెళ్ళగలుగుతారు. రాజకీయ నాయకులకు కూడా కాస్త పర్వాలేదు. వృత్తుల వారికి కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపారస్తుల్లో ఐటీ రంగం, షేర్సు, జనరల్, కిరాణా, గృహోపకరణాలు, అలాగే ఎలక్ట్రానిక్స్ వారికి కొంతవరకు అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. ఈ రాశి వారు తప్పనిసరిగా శనికి తైలాభిషేకాలు చేయడం చాలా మంచిది. శనివార నియమం పెట్టుకోవడం మంచిది. శని సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, దేవాలయాల్లో దేవుడికి దీపం పెట్టడానికి నూనె ఇవ్వడం, ఇటువంటి శనివార నియమాలు పాటించడం ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు.